మెగాస్టార్ తో సినిమా చేయాలనేది మణిరత్నం డ్రీమ్ కానీ కుదరలేదు. మెగాస్టార్ తో కాకపోయినా కనీసం ఆయన తనయుడు రామ్ చరణ్ తో అయినా మూవీ తీయాలని గత 6 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు మణిరత్నం. ఇప్పటివరకు అయితే మణిరత్నం సినిమాకు చరణ్ ఓకే చెప్పలేదు. కానీ ఇండస్ట్రీలో మాత్రం త్వరలో మణి చరణ్ కాంబోలో మూవీ స్టార్ట్ అవ్వడం ఖాయమంటున్నారు. మరి మణిరత్నానికి రామ్ చరణ్ ఛాన్స్ ఇస్తాడా? రామ్ చరణ్ పై మెగా రూమర్. మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్న రామ్ చరణ్ డైరెక్టర్ మరెవరో కాదు, మణిరత్నం. త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్ట్. రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం సినిమా చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నాడు. ఇందులో చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు మెగా పవర్ స్టార్. నేను నడిచా నీడగా నిన్ను తాకి వీచుగాలే పీల్చుకున్న శ్వాసగా నిన్ను నన్ను జంట కలిపి మనంలాగా మారగా మనమన్న మాటే ఎందుకు ఉన్నదొక్కరైతే దూరం ఎక్కడుంది మనసులు మనసు కలిసిపోతే అంతగా నీ సొంతమయ్యేనంటికి నేనుంటానంతే. రంగస్థలం సినిమా షూటింగ్ లో ఉండగానే తన నెక్స్ట్ సినిమాను కూడా సిద్ధం చేశాడు రామ్ చరణ్. కొరటాల శివతో మూవీ చేయబోతున్నాడు. దసరా తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇప్పటి వరకు అయితే రామ్ చరణ్, సుకుమార్, కొరటాల శివ ప్రాజెక్టులనే కన్ఫర్మ్ చేశాడు. అయితే ఇంకో సినిమా ఒకటి చర్చల దశలో ఉందనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ ఓకే బంగారం హీరో దుల్కర్ సల్మాన్ తో మణిరత్నం ఓ సినిమా ప్లాన్ చేశాడని, త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు మణిరత్నం ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు. యాక్చువల్ గా ఓకే బంగారం సినిమాకు మణిరత్నం అనుకున్న మొదటి హీరో రామ్ చరణే. కానీ సినిమా మరీ సాఫ్ట్ గా ఉండేసరికి చరణ్ నో చెప్పాడు. గత కొన్నేళ్లుగా మణిరత్నం సక్సెస్ ఇవ్వటం లేదు. తీసిన ప్రతిదీ ఫ్లాప్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రామ్ చరణ్ తో ఓ సినిమా తీసి హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. అందుకు తగ్గట్లు అదిరిపోయే స్టోరీని కూడా సిద్ధం చేశాడు. స్టోరీ ప్రకారం ఇది ఒక మల్టీ స్టారర్. చరణ్ తో పాటు ఓకే బంగారం ఫేమ్ దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తాడు. ఈ స్టోరీ విన్న తరువాత మూవీని ఖచ్చితంగా చేస్తానని రామ్ చరణ్ మాటిచ్చాడట. ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి రామ్ చరణ్ నిజంగానే మణిరత్నానికి మాటిచ్చాడా? మణిరత్నం ఎన్ని స్టోరీస్ చెప్పినా రామ్ చరణ్ మాత్రం మూవీస్కి కమిట్ అవ్వట్లేదు. ఎందుకంటే అవన్నీ యాక్షన్ ఎంటర్టైనర్స్ కావు. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వరుస హిట్స్తో దూసుకుపోతున్నారు. సో చరణ్ ఇప్పుడు ప్రయోగాలు చేసే పరిస్థితిలో లేడు. కాబట్టి కేవలం హిట్ ఇచ్చే డైరెక్టర్స్ అయిన సుకుమార్, కొరటాల శివ వంటి వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటున్నాడు చరణ్. మరోవైపు చరణ్తో మణిరత్నం మూవీ అనేది ఒక పుకారు మాత్రమే. ఎందుకంటే ఆ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు కనీసం చర్చ కూడా జరగలేదు. సో చరణ్ పై వైరల్ అవుతున్న ఈ న్యూస్ ఫేక్ న్యూస్.